అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారా? ఈరోజు ఎక్కడికి వచ్చామండి? మనము ఆనందనగర్ కాలనీ నాగోల్కి వచ్చాము. బండ్ల కూడా యాక్చువల్గా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మనకి ఎవరు కలుస్తారండి? బోన్సాయి మాస్టర్ దినేష్ గారు వచ్చారండి ఇక్కడికి. యాక్చువల్గా మీకు జ్ఞాపకం ఉందో లేదో నాకు వీడియో చేశాను కుక్కట్పల్లిలో. ఈయన కుక్కట్పల్లిలో చాలా పెద్ద బోన్సాయి గార్డెన్ ఉండేది, సెల్లింగ్ పాయింట్ కూడా అక్కడ ఉండేది. కానీ ఆయన ఏమైతే మొదలు షిఫ్ట్ చేశారు, మన ఫిబ్రవరిలో షిఫ్ట్ చేశా అని చెప్పారు. సరే ఈరోజు ఇక్కడ వచ్చాం మనము. ఓకే, ఒకసారి చూద్దాం. మరి ఆయన మాట్లాడిపిస్తాను ఈ లోపల. మరి ఏమేమి ఉన్నాయి ఆయన దగ్గర ఒకసారి మనము చూద్దాం. సరేనా? చూడండి, ఇది ఒక బోన్సాయి నందనవనము, సపరేట్. ఇది తెలుసు కదా మీకు బోన్సాయి అంటే. చూడండి, అసలు ఇది ఒక నందనవనము. చూడండి, మనం సార్తో మాట్లాడేది కూడా బోన్సాయి. చూడండి, ఫారెస్ట్, బోన్సాయి ఫారెస్ట్. మనం సార్తో మాట్లాడదాము. సార్ కొద్దిగా బిజీ ఉన్నారు ఎవరితోనూ. 2 నిమిషాల సార్ ఫ్రీ కాగానే మాట్లాడదాము ఒకసారి. సరేనా? చూడండి, సార్ ఏంటంటే మీకు తెలుసు మాస్టర్. ఈయన మొత్తం తన ఇంట్రెస్ట్ అది ఇట్లా రంగరించి మరీ దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఇది ఒక సపరేట్, మీకు తెలుసు కదా, సపరేట్ ప్లాంట్స్ టైప్ అన్నమాట ఇది. దీనికి మనకున్న హైదరాబాద్లో వన్ ఆఫ్ ద టాప్ మాస్టర్స్ అన్నమాట మనకి. సార్ దినేష్ గారు బాగున్నారా? బాగున్నా. మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఏం సంగతి చెప్పండి. అక్కడ నుంచి ఎప్పుడు వచ్చారు? ఇక్కడికి ఫెబ్లో షిఫ్ట్ చేశాను సార్. ఓకే, నాగోల్ బండ్లో కూడా. ఓకే, సో మళ్ళీ అన్ని సెటప్ చేసుకున్నాను, మళ్ళీ అంతా రీసెట్ చేసుకొని బ్యాక్ ఆన్ వర్క్. ఓకే, మరి అక్కడ బాగుంది, ఇక్కడ బాగుందా మీకు? ఏం లేదు సార్, అక్కడ అంటే కొంచెం కౌంటర్ ఎక్కువ ఉంటుండే. ఓకే, లోపలి కదా, క్లయింట్స్ ఉన్నారు, క్లయింట్స్ తోటి పాత క్లయింట్స్ ఆన్లైన్ కూడా నడుస్తుంది. ఇంకా మరి ఎన్ని రోజులు బట్టి షిఫ్ట్ చేయడానికి? ఎన్ని రోజులు పట్టింది మీకు? చాలా పెద్ద 20 days పట్టింది. 20 days పట్టింది. చాలా కష్టం కదా, సో నైట్ టైం చేసుకున్నాను. కష్టం కూడా ఉండొచ్చు బహుశా మీ షిఫ్టింగ్ అనేది. ఆల్మోస్ట్ 16 DCM లో వచ్చినాయి. 16 DCMs, 6 బొలెరోస్, ఒకటి అశోక్ లేలాండ్ 14 feet. మై గాడ్, ఇంత మరి పెద్దది కదా మీది. మరి ఇంత పెద్ద 2.5 lakhs only for shifting. 2.5 lakhs spent only for shifting. Yes. Oh my god. అంటే రెగ్యులర్ ప్లాంట్స్ కాదు కదా సార్, బికాజ్ చెట్టు పెట్టరాదు. అవును, పెట్టరాదు, లైన్గా పెట్టుకోవాల్సిందే. అండ్ ఆల్ ప్లాంట్స్ ఆర్ కాస్ట్లీ ప్లాంట్స్. బోన్సాయి ప్లాంట్స్ అంటే ఇట్ విల్ వేరీ ఫ్రమ్ 1000 to 2.5-3 lakhs 5 lakhs వరకు పోతుంటాయి కదా మరి. కాబట్టి వెరీ కాస్ట్లీ. మళ్ళీ రాక్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 8 tons of rocks. మరి సో వాటికి కూడా అంటే లేపలేము బరువు ఉంటాయి కాబట్టి లేబర్కి ఎక్కువ సార్, బాగా ఇక్కడ లేబర్. చెప్పండి, ఇక్కడ మీ గార్డెన్ గురించి ఇక్కడ ఇది ఏదో చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఇది వర్టికల్ మౌంటైన్స్ అనేది. ఓకే, పడుతుంది, వర్టికల్ మౌంటైన్ చేస్తున్నారు. ఓకే, 2 months స్టార్ట్ చేసి ఇంకో 2 months పడుతుంది. 2 months పడుతుంది. గుడ్ గుడ్ గుడ్. సో అంటే చిన్న ప్లాంట్స్ పెట్టి వాటి గ్రో చేయాలి. ఓకే, అంటే డిఫరెంట్ 3 different. ఇది కూడా కటింగ్ కూడా మీరే చేస్తుంటారా? ఇది ఆర్డర్ మీద చేస్తున్నా. ఆర్డర్ మీద చేస్తున్నా. ఇది కూడా సంథింగ్ ఆర్డర్ ఉన్నట్టుంది. ఆర్డర్ మీద ఇది ఆల్రెడీ ఆర్డర్ మీద చేశాను. ఇది వెళ్ళిపోవాలి. ఓకే, ఇండోర్. ఇది ఓహో, ఇండోర్.
అంటే రేట్ ఏమైనా చెప్పగలుగుతారు అప్రాక్సిమేట్ జస్ట్ ఇది 32,000 సార్. ఇది 32,000 ఆర్డర్ పే చేశాను. ఆర్డర్ పే చేసి. ఇది 3 ప్లాంట్స్ ఉన్నాయి కింద చూడండి. సెఫ్లోరా బోన్సాయి ప్లాంట్ ఇది. ఓహో, సెఫ్లోరా ఇంటి లోపల పెట్టేసుకోవచ్చు. ఇది స్నేక్ ప్లాంట్. 2 వెరైటీస్. ఇది లెపర్డ్ అగేవ్. సో మీకు కంప్లీట్ ఇండోర్. ఎందుకంటే సింగిల్ అంటే మొత్తం డెవలప్ అయితే మళ్ళీ అట్లే మొత్తం డెవలప్ అయితే మళ్ళీ మీకు స్పేస్ గూబర్ అవుతుంటుంది. నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఓ ఇది కూడా బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. ఇది నేను చేసుకున్నాను ఎక్స్ట్రా అలా చేసి పెట్టుకుంటాను. ఇదంతే ఫారెస్ట్ కాన్సెప్ట్. ఇది ఫారెస్ట్ కాన్సెప్ట్. ఓకే, నెంబర్ ఆఫ్ ఉన్నాయి సార్. ఇది కూడా బాగుంది సార్. ఇది ఇల్లు లాగా బ్రిడ్జ్ లాగా కాన్సెప్ట్ ఐడియా వచ్చింది చేస్తూ. అంటే ఇవి తీసుకెళ్తారా జనం వచ్చిన వాళ్ళు? సోల్డ్ అవుట్ సార్. సోల్డ్ అవుట్. ఓ గుడ్ గుడ్ గుడ్. వాళ్ళది ఎక్కడికి వెళ్ళాలి. ఇది మన ఆంధ్ర సైడ్ వెళ్ళాలి. ఓహో, ఇది కూడా ఇది డూప్లెక్స్ హౌసెస్ లాగా ఉన్నాయి, బాగున్నాయి. ఎక్స్ట్రా చేసి పెట్టుకుంటారు. వావ్, డూప్లెక్స్. ఇవి కూడా బాగున్నాయి సార్. రాక్స్ ఇవి సింగిల్ రాక్. అవన్నీ సింగిల్ రాక్. ఇవి ఎంత ఉంటుంది సార్ అప్రాక్సిమేట్? ఈ 18,000 సార్. ఇది సింగిల్ రాక్. మళ్ళీ ఇంకోటి కూడా చేయలేను సేమ్ ఆ కాన్సెప్ట్. ఎక్స్ట్రా అడిషనల్ గా ఏంటంటే హౌస్ ఈ మెట్లో ఇది కూడా సింగిల్ రాక్. ఇది ఓహో, ఇది మాత్రం బిల్డ్ చేసింది. సూపర్ సూపర్. ఆల్మోస్ట్ ఒక 150 to 200 రాక్స్ తో కలిపి బిల్డ్ చేసింది. గుడ్ గుడ్. చిన్న పెద్ద కలిపి. మీకు అసలు చూపట్లేదు. ఇది బ్రోకెన్ పాట్ ఆర్ట్ అంటారు. గ్రేట్. మీకు పైకి లేపు చూపిస్తాను. మెల్లగా జాగ్రత్త మరి. ఓహో, పాట్ పగిలిపోయిన పాట్కి ఇలా డిజైన్ చేయడం. పగిలిపోయిన పాట్ డిజైన్ చేశారు. బ్రోకెన్ పాట్ ఆర్ట్ అంటారు దీన్ని. ఓ, బ్రోకెన్ పాట్ ఆర్ట్. చాలా ఇక్కడ రాక్స్ చూసాను. రాక్స్ బాగున్నాయి అక్కడ చూసాను. రాక్స్ అవన్నీ అక్కడ బేసిక్ గా అన్ని రాక్ మీద ఉంటాయి. అవునవును. వావ్, మీరు స్పెషలిస్ట్ సార్, అందుకే చెప్పాను. వన్ ఆఫ్ ద టాప్. నాకు తెలియదు యాక్చువల్లీ ఎంతమంది ఉన్నారు హైదరాబాద్, కానీ నేను చూసిన వాటిలో ఇది చాలా సూపర్ ఫారెస్ట్. ఇది ఒక టాప్. ఇది వాల్ ఆర్ట్ అంటారు దీన్ని. వాల్ ఆర్ట్. దీన్ని లోపల స్పేస్ ఇచ్చి క్రియేట్ చేసుకున్నా. దీన్ని 2 చేశాను, అమ్మేసా. ఒకటి ఉంది. ఇది కూడా చాలా పెద్దదే సార్. అది చేస్తున్నా పెద్దది. ఇది డిస్ప్లేనా? ఇది కూడా సేల్ ఫర్ సేల్ అయినా? రెడీ కాలేదు. రెడీ పడుతుంది రెడీ కావడానికి. అదేమన్నారు? అదేమన్నా లెపర్డ్ అగేవ్. ఈ స్టోన్స్ కూడా చెప్పండి సార్. చాలా స్టోన్స్ ఇవి తెప్పిస్తారా మీరు? ఒకటిసారి 10.5 tons తెచ్చుకున్నాను. 10.5 tons ఎక్కడ నుంచి వస్తాయి? గుజరాత్ వేరే వాళ్ళ ప్లేస్ నుంచి పర్చేజ్ చేశాను. ఓకే. ఆల్మోస్ట్ నాకు 9 పాయింట్ చేంజ్ అయింది. ఓ, లాక్స్. ఓ మై గాడ్. టన్ వైజ్ ఉంటుంది అక్కడ. ఓకే, అక్కడికి వెళ్ళి తీసుకున్నాను. చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఇంకా ప్లాంట్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి సార్. ఓకే, అంటే రెడీ చేసి పైన పెట్టుకుంటాను. అన్ని బోన్సాయిస్. ఇది కూడా సింగిల్ రాక్ సార్. ఇది సింగిల్ రాక్ ఫారెస్ట్. ఇది దీని డ్రిఫ్ట్ వుడ్ అంటారు. ఏది? డ్రిఫ్ట్ వుడ్. వన్ సైడ్ డెడ్, వన్ సైడ్ లైవ్ ఉంది. డ్రిఫ్ట్ వుడ్. ఓ, డ్రిఫ్ట్ వుడ్. డ్రిఫ్ట్ వుడ్ బోన్సాయి. ఓ, డ్రిఫ్ట్ వుడ్ బోన్సాయి. గుడ్ గుడ్ గుడ్. చాలా బాగున్నాయి. స్టార్టింగ్ ఏముంటుంది సార్ దగ్గర? 1000 స్టార్టింగ్ ఏముంటుంది? రా మెటీరియల్ స్టార్టింగ్ ఫ్రమ్ 200. రా మెటీరియల్ 200. అంటే ఇది బేసిక్ రా మెటీరియల్ ఉంటుంది సార్. దాన్ని వైరింగ్ చేయాలి. ఇది రా మెటీరియల్. ఇది అచ్చా, సింపుల్ ఉంది. బోన్సాయి కావాలంటే దీని నుంచి నెక్స్ట్ వైరింగ్ చేస్తాం. ఈ వైరింగ్ చేస్తాం. అచ్చా, వైరింగ్ అంటారు దీన్ని. ఇట్లా వైరింగ్ చేసి సో దీన్ని ఒక 2-3 years ప్రాపర్గా పెంచితే దెన్ అప్పుడు మీకు రీవైరింగ్ చేయాల్సి వస్తుంది. వాల్యూ పెరుగుతుంది దాన్ని. ఆ షేప్లో ఫిక్స్ అవుతుంది. ఒక బోన్సాయి రెడీ అంటే మినిమం 3 to 4 years. అందుకే బోన్సాయి కాస్ట్లీ. చిన్న చేశాను. వా, సేమ్ అదే ఇక్కడ చిన్నగా ఉంది. ఇది ఎంత ఉండొచ్చు అప్రాక్సిమేట్? ఇది 10,500. 10,500. నెంబర్ ఆఫ్ ఇంత చిన్న చూడండి. చిన్న. ఈ స్టోన్స్ ఉట్టి స్టోన్స్ ఎంత ఉంటాయి సార్? ఉట్టి స్టోన్స్ కేజీ వైజ్ ఇస్తారు సార్. కేజీ వైజ్. కేజీ ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్? కేజీ 130 rupees. కేజీ 130. ఓకే. సో ఇందులో చిన్న హౌస్. అదే ఇదంతా ఉంటుంది? 4,500. కాదు, ఉట్టి స్టోన్ ఎంత ఉంటుంది వెయిట్ అప్రాక్సిమేట్? 2-3 kg అట్లా? 5 kg అంటే 500-600 స్టోన్ తీసుకుంటే దాన్ని బట్టి మనం డెవలప్ చేసుకోవచ్చు. మళ్ళీ వేస్ట్ మీరు కరెక్ట్ తయారు చేస్తారు. అన్లెస్ ఏంటంటే మీరు ఎక్స్పర్ట్ అయితే మనం ఏం చేయలేము దాంట్లో. అంటే వేస్టేజ్ అంటే మనం పగల కొడతాం కదా, లోపల హోల్ చేస్తాము, చాలా పోతుంది. ఇది కూడా 10 rocks పెట్టి బిల్డ్ చేశాను. చాలా పెద్దగా ఉన్నాయి సార్ ఇవి మొక్కలు. ఇవి
ఇవి పర్సనల్ కలెక్షన్ అడీనియమ్స్, ఇవి చాలా ఓల్డ్ ప్లాంట్స్, 20 years ఓల్డ్. ఓ 20 years. ఫర్ సేల్ ఉంచుకున్నాను, అంతే మీరు నాట్ ఫర్ సేల్. గ్రాఫ్టింగ్ చేద్దామని, గుడ్ గుడ్ ఇంటికి పంపించేద్దామని ఎవరికి. గుడ్. ఇవి కూడా బాగున్నాయి అన్ని. ఇదొక మీరు ఆర్ట్ బాగా డెవలప్ చేశారు సార్, ఇంట్రెస్ట్తో డెవలప్ చేసి. మొత్తం ఓన్ బిల్డ్ చేసుకుంటారు ఆల్మోస్ట్ అన్ని మాక్సిమం బోన్ సైజే, బట్ కింద కూడా కనిపించట్లేదు, పైకి లేపితే వాటి లుక్ తెలుస్తుంది. ఒకటి చూపిస్తాను, అంతా రెడీ బోన్ సైజ్ ఇది. ఏదైనా షేప్ మీకు కింద ఉంటే కనిపించదు. ఇదిగోండి ఇది ఆల్ షేప్ వచ్చేసింది. వా కరెక్ట్గా వచ్చేసింది. ఇది ఇంత బాగా చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కటి వైరింగ్ బేసిక్గా వైరింగ్ కూడా వస్తుంది ఆ షేప్. ఆల్మోస్ట్ అన్ని మ్యాక్సిమం వైరింగ్ చేస్తున్నారు. వైరింగ్ చేసింది, ఆల్రెడీ చేసింది, డెవలప్ కావాలి. సో ఒకటి ఒక 10 మంది ఉంటే వేసుకున్నారు. ఆల్మోస్ట్ 4,000 ప్లాంట్స్ ఉన్నాయి. ఓకే 4,000 ఉంటాయి. సేఫ్టీ అయినా సార్, మరి కాస్ట్లీ ప్లాంట్స్ ఉన్నాయి, మరి ఎట్లా? సేఫ్ చేశారు, బాగానే ఉంది. లాక్ వేసుకుంటారా ఉంటారు ఎవరన్నా మరి? కెమెరాస్ ఉన్నాయి, అది మెయిన్. చాలా మంది కుక్కలు పెంచుతుంటారు సార్ చాలా మంది. దాన్ని కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కటున్నా కూడా సేఫ్ సైడ్ సార్ అది అంటారు చాలా మంది. కానీ మనకు అంత అవసరం పడలేదు. ఇది వెరైటీ కనబడుతుంది. గీ ప్లాంట్ చెప్పండి, గీ ప్లాంట్ గురించి. గీ ప్లాంట్ ఏదో వెరైటీ కనబడుతుంది, క్యాక్టస్ లాంటిది. అది క్యాక్టస్ బట్టి మీకు థాన్స్ ఉండదు, ముట్టుకోండి. థాన్స్ ఉండవు, మంచిగా ముట్టుకోండి, గట్టిగా ముట్టుకోండి. అబ్బా పైకి ముందు చూడండి, అదే థాన్స్ లేవు. ఫ్లోరింగ్ కూడా బాగుంటుంది. ఓహో వెరైటీ కనబడుతుంది సార్ ఇది. వెరైటీ పేర్లు కావాలి సార్ అని చూపిస్తాను. చింత బోన్సాయి, చింత చెట్టు బోన్సాయి. చాలా చూడలేనే చింత చెట్టు బోన్సాయి. ఇది దీని ఏమంటారు, మన బ్రయా, బ్లూ బ్రయా అంటారు. ఇది బోన్సాయి, ప్రాపర్ బోన్సాయి. ఇది అందరు తెలిసిన విషయం. చింత చెట్టు చూడండి బోన్సాయి అంట. బ్లూ బ్రయా, దిస్ వన్ ఇస్ ప్రేమ్నా. అది ఫైకస్ జాక్వలిన్, అది జేడ్. అసలు చాలా ఓల్డ్ ప్లాంట్ ఇది. ఇది బుసిడా అంటారు దీన్ని. దిస్ వన్ ఇస్ బుసిడా ప్రాపర్ బోన్సాయి. ఇది గూగుల్. ఓహో గూగుల్ మీద ప్లాంట్ కూడా, నాట్ GOO, GU గూగుల్. ఇది ఫైకస్ టైగర్ బక్, క్యాస్కేడ్ స్టైల్ అంటారు దీన్ని. చూడండి, ఇది బోబాబ్. ఇక్కడ మన దగ్గర బోబాబ్ మడగాస్కర్ వెరైటీ. దిస్ వన్ ఇస్ జేడ్. అది ఆస్పర్. ఈ జేడ్ కూడా ఇట్లా చేయాలంటే చాలా చేయాల్సి వస్తుంది. అంత పెద్ద అదే చూస్తున్నాను. నా దగ్గర 52 వెరైటీస్ ఆఫ్ జేడ్స్ ఉన్నాయి. 52 వెరైటీస్ ఆఫ్ జేడ్స్. ఇది ఒప్పుక్లేరియా డకారియాసిస్, దిస్ వన్ ఇస్ బ్రెజిలియన్ రెయిన్ ట్రీ. ఇది ఫైకస్ నాట్లాన్సిస్. ఇది టైగర్ బాక్లో మినియేచర్. అది చింతలో వీపింగ్ స్టైల్ రా, తాయ్ వెరైటీ. ఇది ఓహో కిందికే పెరుగుతుంది, కిందికి వీపింగ్ స్టైల్ కిందికి చూడండి సార్, క్రాస్ ఉందో. ఓహో చాలా దాన్ని. అది ఇంకోటి సార్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది సార్, బోన్సాయి ఉట్టిగా ఏదో చూసిపోతే కాదు. దీని గురించి బాగా డీప్గా తెలిసిన వాళ్ళకైతే బాగా దెక్కాను, ఎంజాయ్ అలాట్. మనం గుడికి వెళ్తాం, గుడిలో ఆర్ట్ మంచిగా అనిపిస్తే చూసి ఆర్ట్ ఇచ్చా, లేకపోతే చూసి వచ్చేస్తారు చాలా మంది. రాక్సే, అది డ్రిఫ్ట్ వుడ్. ఓ గుడ్ 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 గుడ్. చాలా బాగుంది, చాలా మాక్సిమం బోన్సాయి. ఓ ఇక్కడ మీకు బాగా దొరుకుతాం అనుకుంటాం సార్. ఇప్పటికైతే మీరు బాగా ఇంకా అడ్వాన్స్ ఆల్ ది బెస్ట్. ఇంకా మీకు ఇక్కడ వచ్చారు కాబట్టి. ఇంకా ఉన్నారు సార్ చాలా మంది ఉన్నారు ఇక్కడ మన గార్డెనర్స్. మాకు వాళ్ళు కూడా చెప్తాము, గార్డెనర్స్ అందరూ కొంచెం విజిట్ చేయమని, మీ దగ్గర విజిట్ చేయమని చెప్తాను. నాగోలే కాబట్టి ఇక్కడ సెంటర్గా సిటీ ఇటు పక్కన సెంటరే. ఒకటి కన్నా ఇదే బెటర్ సార్ అసలు. బోబాబ్లో చాలా ఓల్డ్ ప్లాంట్. ఓన్లీ మంత్లీ వన్సే క్లీన్ చేపిస్తారు, 2 days చేసిపోతారు. రూట్స్ని పైకి లేపేసరికి ఆ షేప్ వచ్చేసింది. గుడ్ గుడ్ గుడ్. ఇవన్నీ ఆన్ ది రాక్ సార్, ఆన్ ది రాకే రాక్ పెరుగుతున్నాయి. అది చూసి ఉంటారు. ప్రాపర్ ట్రెడిషనల్ పెంచుతున్నారు, ఇట్లా పెరుగుతుంది మంచి మధ్యలో పెరుగుతుంది, అలా పెరుగుతుంది. అంటే అది ఆల్మోస్ట్ పెట్టి 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళకి అట్లా అట్లా వస్తుంది. అది 4 ఏళ్ళకి ఇట్లా ఈ షేప్ వచ్చింది, ఇట్లా వచ్చింది, మధ్యలో కింద నుంచి పెరిగింది అది మంచిగా. ఇది నా ఓల్డ్ ప్లాంట్, ఇది 2004 or 5 టైంలో. మాస్టర్ పీస్, మాస్టర్ పీస్. ఎస్ మాస్టర్ పీస్. ఈ లక్షల్లో ఉంటుంది కాస్ట్. అంతే మరిగా. ఇది నా ఓల్డెస్ట్ ప్లాంట్, 2004. అది ఫారెస్ట్ లాగా ఉంది. అది మరి ఇన్ఫార్మల్ అప్డేట్ స్టైల్ సార్. నాకు 8 ఏళ్ళు పట్టింది చేయడానికి. వన్ సైడ్ ట్రిమ్ చేసిన, డల్ అనిపిస్తే ఆపేసిన. టోటల్ ట్రిమ్ చేయాలి, వింటర్ కదా ఆపేసా.
చూడండి ఎంత బాగుంది అసలు ఇది. అదొక సపరేట్ ఇది ఆల్మోస్ట్ 2004 నుంచి ఇప్పటికి స్టిల్ వైరింగ్ వటవృక్షం లాగా ఉంది వాట అది మామూలుగా. స్టిల్ ఐఎమ్ డూయింగ్. ఇది ఉప్పుకుల ఏరియాలో మాస్టర్ పీస్ కాదు. ఇటు నుంచి తీసుకోండి, ఇది ఫ్రంట్ మాస్టర్ పీస్. ఇది గూగుల్ అని చెప్పాను కదా, మీకు 6 months లీఫ్ ఉండదు. ఇందులో నా మాస్టర్ పీస్ ఇది. మీరు మాస్టర్ పీస్ అంతే, ఇంకా తిరుగులేదు. అంటే మీరు అంటే షేప్ రావడానికి ఈజీ కాదు. ఇది చూడండి, ఇది సెమీ క్యాస్కేడ్ అంటే జేడ్ని ఈ షేప్ చేశాను. జస్ట్ ఇమాజిన్. మరి ఆల్మోస్ట్ ఇది నేను వైరింగ్ ఇప్పుడు సెకండ్ టైం వైరింగ్ అయింది. వైరింగ్ 2 years అవుతుంది వైరింగ్ అయితే. 2 times వైరింగ్ చేశాను, తీసేసి మళ్ళీ ఒక్క రోజు వదిలేసి మళ్ళీ చేయడం. షేప్ రావాలి కదా, షేప్ ఇప్పుడు ఫిక్స్ అయిపోతుంది. ఈ నెక్స్ట్ వైరింగ్ కల్లా షిఫ్ట్ అయిపోతుంది. అందుకే కాస్ట్. ఇప్పుడు ఇంత ప్రాపర్ ఇవి ప్రాపర్ బోన్స్ సార్, దీస్ ఆర్ ప్రాపర్ బోన్స్. దేని బట్టి దాని బోన్స్ అనలేదు. ఇట్లా చూడండి జేడ్. ఇది మొన్న చేశాను, వైరింగ్ అయింది మొన్న క్యాష్రీనాలో. సో ఇది చేశాను. ఇది నాకు ఇంకో ప్లాంట్ వస్తుంది. ఈ గూటింగ్ కట్టేసాను ఇక్కడ. ఓకే, అక్కడ కట్ చేసాక ఇది ఇంకో ప్లాంట్ అయిపోతుంది. అది ఒక సెట్ అయితే ఒక పెరుగుతుంది. దీనే వైరింగ్ చేసుకుంటాను ఇక్కడ. చేసుకోవచ్చు. ఇది వైరింగ్ సార్, ప్రాపర్ వైరింగ్. చూసారా, ఇది దగ్గర చూడండి. ప్రతి ఎవ్రీ బ్రాంచ్ షేప్ ఇవ్వండి. రిక్వైర్స్ లాట్ ఆఫ్ పేషెన్స్ సార్. నిజంగా పేషెన్స్ లేకుంటే పేషెన్స్ మీరు ఇక్కడికి వచ్చారంటే ఇంత పేషెన్స్తోనే వచ్చారు మీరు ఈ లెవెల్కి, లేకపోతే రాలేదు. ఆల్మోస్ట్ అన్ని స్టైల్స్ ఉన్నాయి సార్ బోన్స్. ట్రెడిషనల్ స్టైల్స్ ఆల్మోస్ట్ అన్ని రకాలు ఉన్నాయి. ఇది వర్క్ స్టేషన్. ఓకే, చెప్పండి. ఇది మీ వర్క్ స్టేషన్ పని చేస్తారు ఇక్కడ. అంటే ఇది రాక్ స్ట్రక్చర్ సార్. ఇది ఇవన్నీ కట్టింగ్ అన్ని ఇక్కడ చేస్తుంటారు మొత్తం. ఇది కూడా ఎంత బాగుంది చూడండి ఇక్కడ. ఫారెస్ట్ ఇది మీకు ఇది ఆల్మోస్ట్ ఇది మొత్తం మీ కింద 5 plants కలిసిపోయాయి చూడండి. అవునవునవును, కలిసిపోయా. 15 years old ప్లాంట్. ఇవన్నీ వైరింగ్ చేశాను. ఈ బ్రాండ్స్ అన్ని ఈ షైప్ రాలేదు, అన్ని వైరింగ్ చేసి వచ్చినాయి ఇవన్నీ. గుడ్. ఓకే, గుడ్. ఆర్డర్ మీద చేస్తాం. ఓకే దినేష్ గారు, ఆల్ ది బెస్ట్. మీ దానికి ఇక్కడ యూనిట్ ఇంకా చాలా బాగా కాలం కోరుకుంటే ఇట్లా యూనిట్లు ఇంకా 10 పెట్టాలి మీరు. బికాస్ గార్డెనింగ్ అంటే గ్రీనరీ పెంచినట్టే మనము. నా యూనిట్ సరిపోతుంది, ఎంప్లాయ్ నేనే చేసుకోవాలి మొత్తం. చెప్పకండి, మరి ఇంకా చాలా గ్రో అవ్వాలని కోరుకుంటాము. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. రైట్.